పర్యటనలో గత రికార్డులను అధిగమించి 1,50,000 కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించుకుంది. రికార్డులు బద్దలయ్యాయని సంచలనం సృష్టించామని చెప్పుకుంది. అయితే పొరుగు రాష్ట్రం ఏపీ మాత్రం ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేదు. మరి దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారా? ఎంఓయూల విషయంలో ఏంటా వ్యూహం? గతంలో చంద్రబాబు దావోస్ ఎప్పుడు వెళ్లినా వేల లక్షల కోట్ల ఒప్పందాలు అంటూ హడావిడి జరిగేది. కానీ ఈసారి మాత్రం ఎలాంటి ముందస్తు ఒప్పందాలు చేసుకోలేదు. పారిశ్రామికవేత్తలకు ఏపీ అనుకూలతల గురించి ప్రెజెంటేషన్ ఇవ్వడం, తమ రాష్ట్రానికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరడానికే ప్రాధాన్యమిచ్చారు. ఓ రకంగా పూర్తి స్థాయిలో మార్కెటింగ్ మీదనే దృష్టి పెట్టారని అనుకోవచ్చు. బిల్ గేట్స్ వరకు దావోస్ కు వచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలందరినీ చంద్రబాబు, లోకేష్ కలిశారు. విస్తృతంగా సెమినార్లలో పాల్గొన్నారు. దావోస్ సదస్సు పూర్తిగా పెట్టుబడిదారులు, ఆ పెట్టుబడులను ఆకర్షించుకోవాలనుకునే వారికి మధ్య ఓ వారధి లాంటిది. అనేక దేశాల్లో ఉన్న అవకాశాలను అక్కడ ప్రజెంట్ చేసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది. అయితే అక్కడ వచ్చే టాప్ ఎగ్జిక్యూటివ్స్ ప్రభుత్వాలకు చెందిన వారితో మాట్లాడి వెంటనే ఒప్పందాలు చేసుకోవడం అనేది సహజం అనుకోవచ్చు. అప్పటికప్పుడు ఒప్పందాలు చేసుకోవడం అనేది ఉండదు. ముందస్తుగా చర్చలు పూర్తి చేసుకున్న ఒప్పందాలు ఉంటే అక్కడ పత్రాలు మార్చుకుంటారు. ఏ పారిశ్రామిక సంస్థ అయినా చంద్రబాబు, లోకేష్ మరొకరు అడిగారని ఎంఓయూ చేసుకుంటే అది వాస్తవ రూపంలోకి వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే అలాంటి పెట్టుబడులకు దూరంగా ఉండాలని చంద్రబాబు, లోకేష్ నిర్ణయించుకున్నారు. పూర్తిగా ఏపీ గురించి చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్న చాలా కంపెనీలు, వాటి టాప్ ఎగ్జిక్యూటివ్స్ దావోస్ వచ్చారు. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్న ఆర్సెలార్ మిట్టల్ యజమాని కూడా దావోస్ వచ్చారు. చంద్రబాబు, లోకేష్ తో సమావేశమయ్యారు. 1,50,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వారి వద్ద ఉన్నాయి. అయితే మిట్టల్ కంపెనీ ప్రతిపాదనలపై మరోసారి చర్చించారు. ఆ పెట్టుబడుల ప్రకటనలకు దావోస్ సరైన వేదిక కాదని అనుకున్నట్లుగా తెలుస్తోంది. దావోస్ పెట్టుబడులకు సంబంధించి ఏపీలోనే అలాంటి భారీ ప్రకటనలు ఉండాలని చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. రూపాయి కూడా పెట్టుబడి తేలేదని వైసీపీ నేతలు విమర్శించవచ్చు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఓ ట్రెండ్ సెట్ చేయాలని అనుకుందని భావిస్తున్నారు. 4వ సీఎం అయిన తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన సంతృప్తినిచ్చిందని, రానున్న రోజుల్లో ఈ చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే నారా లోకేష్ త్వరలో ఏపీకి గుడ్ న్యూస్లు వస్తాయని హింట్ ఇచ్చారని చెబుతున్నారు.